యవనస్తుల్ని వాడుకున్నాడు, కొంతమంది వ్యాపారస్తులను కూడా వాడుకున్నాడు దేవుని బిడ్డలారా. ఇట్లాగా మనం లిస్ట్ వేసుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అది. 43 వివిధ గుంపుల ప్రజలు ఈ కట్టుబడిలో నిమగ్నమయ్యారన్నమాట. దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ ప్రొఫెషనల్స్కి చెందినటువంటి వారు, పనులకు చెందిన వారు, వారు వేరే వ్యాపారస్తులు, వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాడు నెహెమ్యా. చేసి ఈ పని కొరకు నియమించినట్టుగా మనం చూస్తున్నాం. విషయం ఏంటంటే విచారకరంగా 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం మీరు గమనిస్తే, వారిని ఆనుకొని తెకోనీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ ఒప్పుకొనకపోయిరి అని. అయితే వెరీ సాడ్ థింగ్ ఏంటంటే, కొంతమంది నోబుల్స్ అంటాం, ఇంగ్లీష్లో నోబుల్స్ అని రాయబడింది, ఇక్కడ తెలుగులో జనుల అధికారులు అని రాశాడు. లీడర్స్ అన్నమాట. కొంతమంది ప్రజలకి ఏర్పరచబడిన నాయకులే ఈ పని చేయడానికి ముందుకు రాలేదంట. వాళ్ళే ముందుకు రాలేదు. ప్రజలు వచ్చారు, సామాన్య ప్రజలు వచ్చారు, ప్రొఫెషనల్స్ వచ్చారు, బిజినెస్ పీపుల్ వచ్చారు, పొలిటికల్ లీడర్స్ వచ్చారు, కానీ మత నాయకులు వచ్చారు. కానీ కొంతమంది ఈ ప్రజలకి నాయకులుగా ఏర్పరచబడినటువంటి నోబుల్స్ అంటున్నాం మనం, వాళ్ళట ఈ దేవుని పని చేయడానికి ఇష్టపడి ముందుకు రాలేదంట. వాడు ఇష్టపడలేదన్నమాట వాళ్ళు దేవుని బిడ్డ. దట్స్ ఎ వెరీ సాడ్ థింగ్. అంటే ప్రతి దేవుని పనిలో ఇలాంటి ఒక కేటగిరీ ఒకటి ఉంటుంది అనమాట. ఒక మెజారిటీ ఆఫ్ పీపుల్ పని చేస్తూ ఉంటారు, కొంతమంది పని దొంగలు, పని చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు అలాగే బద్ధకస్తులై కూర్చుంటారు. ఏదో ఒక నెపం చెప్పి, ఏదో సాగు చెప్పి, ఏదో ఒక బలహీనత ఉందని చెప్పి వాళ్ళు తప్పించుకుంటా ఉంటారు అన్నమాట. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. అయితే ఇప్పుడు నెహెమ్యా ఈ గుమ్మాలన్నీ బాగు చేశాడని చెప్పాను నేను. ఈ ప్రాకారంకు ఉన్నటువంటి గుమ్మాలు, యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు, మనందరికి తెలిసినట్టుగా, మనం ఎప్పుడు వింటున్నట్టుగా 12 గుమ్మాలు ఉంటాయండి. ఈ 12 గుమ్మాలు ఏంటివి? 12 గుమ్మాలు యాక్చువల్గా చెప్పాలంటే ఇవి రెండిటికి సూచనగా ఉంటున్నాయి. రెండిటికి సూచన. మొట్టమొదటిగా ఈ యెరూషలేములోని ప్రజల యొక్క ప్రతి దినచర్యకు సూచన 12 గుమ్మాలు. అదేంటో వివరిస్తాను. 12 గుమ్మాలు యెరూషలేములో నివసిస్తున్న ప్రజల యొక్క ప్రతి దినచర్య అంటాం, డైలీ లైఫ్కి ఇది సూచనగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. రెండోది, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితికి కూడా సూచనగా ఉంటుంది 12 గుమ్మాలు. తన ప్రజల యొక్క, దేవుని ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితికి సూచనగా ఉంటున్నాయి 12 గుమ్మాలు. ఎలాగ ఉంటున్నాయో బ్రీఫ్గా మీకు చెప్తాను, వివరణ కాదు కానీ బ్రీఫ్గా చెప్తాను. ముందైతే 12 గుమ్మాలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ 12 గుమ్మాల యొక్క లిస్ట్ చూపిస్తాను మీకు. మీరు రాసుకోండి, గబగబ రాసుకోండి, మనం చదవాల్సిన పని లేదు కానీ రాసుకోండి. 3వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనంలో గొర్రెల గుమ్మం అని ఉంటుంది అక్కడ. ఫస్ట్ గేట్ అది షీప్ గేట్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో షీప్ గేట్, గొర్రెల గుమ్మం. అలాగే 2వ వచనం లేకపోతే 3వ వచనం స్టార్టింగ్ మనకు కనపడుతుంది. 3వ అధ్యాయం 3వ వచనం స్టార్టింగ్లోనే అదేంటంటే మత్స్యపు గుమ్మం అని ఉంది. అది సెకండ్ థింగ్. మత్స్యపు గుమ్మం అంటే ఫిష్ గేట్ అంటారు ఇంగ్లీష్లో, ఫిష్ గేట్, ఇది 2వ గుమ్మం. ఆ తర్వాత మీరు 6వ వచనం చూడండి. 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం ఏమనుందంటే పాత గుమ్మం అని ఉంది అక్కడ. ఓల్డ్ గేట్ అంటారు దీన్ని, ఓల్డ్ గేట్ దీనికి పేరు అనమాట ఇంగ్లీష్లో, ఓల్డ్ గేట్, పాత గుమ్మం. దాన్ని కూడా బాగు చేశారని ఉంది అక్కడ. ఆ తదుపరి మీరు కిందకి రండి, 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం లోయ ద్వారము అని అన్నాడు అక్కడ. అక్కడ గుమ్మం అనకుండా ద్వారం అన్నాడు. దట్స్ ఓకే, ఇట్స్ సేమ్ థింగ్, ఆ రెండు ఒకటే. లోయ ద్వారం అంటే వ్యాలీ గేట్ అంటారు దీన్ని, వ్యాలీ గేట్, లోయ ద్వారం. ఆ తర్వాత 13వ వచనంలోనే లాస్ట్కి వచ్చే లోపల పెంట ద్వారము అని ఉంది అక్కడ. పెంట ద్వారం అంటే పెంట గుమ్మం అని కూడా రాసుకోవచ్చు మీరు. పెంట గుమ్మం అంటే దాన్ని ఏమంటారంటే డంగ్ గేట్ అంటారు. డంగ్, చెత్త చెదారం అంతా కూడా ఆ ద్వారం నుండి బయటకు వెళ్తుంది అనమాట సంగతి అది. సో డంగ్ గేట్ అంటారు ఇంగ్లీష్లో. డంగ్ అంటే చెత్తే. సో పెంట ద్వారం అని అన్నాడు ఇక్కడ తెలుగులో. ఆ తర్వాత 15వ వచనం, 15వ వచనం 3వ అధ్యాయం మీరు గమనిస్తే
అక్కడ దార యొక్క గుమ్మం అని ఉంటుంది. దార యొక్క గుమ్మం అంటే దీన్ని ఏం రాసుకోవాలంటే ఫౌంటైన్ గేట్ అంటారు. ఫౌంటైన్ అంటే నీటి దారలు అక్కడ ఉప్పొంగుతాయి, అంటే పొంగుతుంటాయి అనమాట. అక్కడ దారలు ఫౌంటైన్స్ అంటాం. ఫౌంటైన్స్ ఆ దార యొక్క గుమ్మం అని దాని పేరు ఇవ్వబడింది. ఆ తర్వాత మీరు 3వ అధ్యాయం 25వ వచనానికి రండి. 25, 26 2 వచనాలు మనం చూసుకోవచ్చు. కానీ 26లో మనకి ఆల్రెడీ అక్కడ రాసున్నట్టుగా మనం చూస్తాం. 26లో ఏంటంటే తూర్పు వైపు నీటి గుమ్మం అని ఉంది అక్కడ. 26లో నీటి గుమ్మం అంటే వాటర్ గేట్ అంటారు దీన్ని, వాటర్ గేట్. ఆ తర్వాత 28వ వచనం చూడండి మీరు. 28వ వచనంలో గుర్రపు గుమ్మం అనుంది. హార్స్ గేట్, గుర్రపు గుమ్మం, హార్స్ గేట్. ఇది 8వ గుమ్మం, హార్స్ గేట్. ఆ తర్వాత 29వ వచనం. 29వ వచనానికి డైరెక్ట్గా పేరేంటంటే తూర్పు గుమ్మం అన్నాడు. ఈస్ట్ గేట్ అంటారు దీన్ని, ఈస్ట్ గేట్. ఈస్ట్ గేట్ అనే మాట దీనికి చెప్పబడిన మాట. ఆ తర్వాత 31వ వచనం. 31వ వచనంలో తెలుగులో ఏం రాబడిందంటే మిక్పాదు ద్వారం అని ఉంది ఇక్కడ. మిక్పాదు, మిక్పాదు ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంటుంది. కాకపోతే దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఇన్స్పెక్షన్ గేట్ అంటారు అనమాట. అంటే తనిఖీ చేసేటువంటి గుమ్మం, తనిఖీ గుమ్మం అనమాట. ఇన్స్పెక్షన్ గేట్. ఇది మిక్పాదు ద్వారం అని దీనికి ఒక పేరు పెట్టాడు దీనికి. ఇది మిక్పాదు ద్వారం 10వ గుమ్మం. ఇక్కడతో 10 గుమ్మాలు అయిపోయినాయి 3 అధ్యాయాలు. ఇప్పుడు మీరు 8వ అధ్యాయానికి రండి. మళ్ళీ చెప్తానులే బ్రీఫ్గా. 8వ అధ్యాయానికి రండి. 8వ అధ్యాయం 16వ వచనంలో లాస్ట్ మాట మీరు గమనిస్తే ఎఫ్రాయిం గుమ్మం అంటాడు. ఎఫ్రాయిం గుమ్మం అని పేరు పెట్టి దానికి. ఎఫ్రాయిం గుమ్మం 8:16. ఆ తర్వాత 12వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనం. 39వ వచనం లాస్ట్ మాట మీరు గమనించండి. లాస్ట్ మాట గమనిస్తే బందీ గృహపు గుమ్మం అని ఉంది అక్కడ. బందీ గృహపు గుమ్మం. దీనికి మరొక పేరు ఏంటంటే మనం ఇంగ్లీష్లో చెప్పుకోవడానికి బందీ గృహం అంటారు దీన్ని. బందీ గృహం అంటే ప్రిజన్ గేట్, ఇంగ్లీష్లో ప్రిజన్ గేట్ అని మీరు తెలుసుకోవాలి. అంటే అక్కడ అంటే నేరం చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని శిక్ష వేస్తూ అక్కడ బంధిస్తారు అన్నమాట. దాన్ని ప్రిజన్ గేట్ అని దాని పేరు. ఈ రీతిగా మనకి మొత్తం 12 గుమ్మాలు వచ్చాయి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వినండి. ఫస్ట్ గొర్రెల గుమ్మం, 2 మత్స్యపు గుమ్మం, 3 పాత గుమ్మం, 4 లోయ గుమ్మం, 5 పెంట ద్వారం అని అన్నాడు, పెంట గుమ్మం, 6 దార యొక్క గుమ్మం అన్నాడు, 7 నీటి గుమ్మం, 8 గుర్రపు గుమ్మం అన్నాడు. 8 మనం చూసినట్లయితే గుర్రపు గుమ్మం. 9ది తూర్పు గుమ్మం. 10ది మిక్పాదు గుమ్మం అంటే ఇన్స్పెక్షన్, తనిఖీ గేట్, తనిఖీ గుమ్మం అంటాం. 11ది ఎఫ్రాయిం గుమ్మం. 12ది లాస్ట్ది మనం చూసింది ఏంటంటే బందీ గృహం గుమ్మం, బందీ గృహం యొక్క గుమ్మం, ప్రిజన్ గేట్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోం. ఇప్పుడు నేను మీకు 2 విషయాలు చెప్పాను ఇందాక. ఈ గుమ్మాలు యెరూషలేం పట్టణంలో ప్రజల యొక్క ప్రతిదిన జీవితాన్ని మనకి సూచిస్తుందని చెప్పాను. ద లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ స్టైల్ యెరూషలేం పట్టణంలో. అంటే అర్థం ఏంటండి ఇక్కడ? ఆ గొర్రెల గుమ్మం ఉంది చూసారా? యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి బలి అర్పించడానికి ఆ గుమ్మంలో నుండి బయటికి వెళ్తే అక్కడ గొర్రెల మార్కెట్ వస్తుందన్నమాట. వెరీ సింపుల్. అది గొర్రెల మార్కెట్కి వెళ్ళే దారం అక్కడ ఉంటుంది అనమాట. గొర్రెల గుమ్మం అని పేరు దానికి. అట్లాగే మత్స్యపు గుమ్మం అంటే చేపల మార్కెట్ వస్తుంది అన్నట్టు. ఆ గుమ్మంలో నుండి బయటికి వెళ్తే అన్ని గుమ్మాలు తిరగాల్సిన పని లేదు. ఏ పని కొరకు ఆ గుమ్మం నుంచి అటు బయటికి వెళ్ళి సరిపోద్ది అన్నట్టు. అట్లాగే ఓల్డ్ గేట్ అన్నాడు. పాత గుమ్మం అనేది ఒకటి పెట్టుకున్నాడు అక్కడ. అది ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట పాత గేట్. దాని యొక్క స్పిరిచువల్ మీనింగ్ తర్వాత చెప్తాను. ఆ తర్వాత వ్యాలీ గేట్.
లోయ ద్వారం అన్నాడు. అక్కడి నుంచి బయటికెళ్తే మనకి అక్కడ 2 లోయలు కనపడతాయన్నమాట. అక్కడ బయటికెళ్తే మనకి. ఆ 2 లోయల గురించిన వివరణ మనకి తర్వాత డీటెయిల్డ్‌గా మనం చూసుకోవచ్చు. అక్కడ లోయలు కనపడతాయి గనక, ఆ లోయల గురించిన ప్రస్తావన చేశాడన్నమాట. ఆ తర్వాత మనకి వాటర్ గేట్, నీటి గుమ్మం అనేది ఒకటుంది. అంటే మున్సిపాలిటీ వాళ్ళు పట్టణంలోనికి నీళ్లు సరఫరా ఆ గుమ్మంలో నుండి వస్తాయన్నమాట. వాటర్ ట్యాంక్స్. వాటర్ ట్యాంక్స్ అన్నీ గూడా ఆ గుమ్మం నుంచి రావాల్సిందే. అలాగే ఇప్పుడు ఆ పట్టణస్థులు రాజుగారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు గుర్రాలన్నీ కూడా గుర్రపు గుమ్మంలో నుండి ఎళ్తాయన్నమాట. మళ్ళీ యుద్ధం ముగించుకున్న తర్వాత కూడా ఆ గుర్రపు గుమ్మంలో నుండి ఎంటర్ అవుతాయన్నమాట. సో, ఇది ఆ గుర్రపు గుమ్మంకి ఉన్నటువంటి ఉద్దేశ్యం లేకపోతే ఆ యొక్క అర్థం దానికి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత తూర్పు గుమ్మం అనేది తూర్పు సైడ్ ఉంది గనక అదొకటి చెప్పేసారు. సరే, వీటి యొక్క స్పిరిచ్యువల్ మీనింగ్ మీరు చూస్తే దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా విశ్వాస యొక్క ఆధ్యాత్మిక స్థితిని జ్ఞాపకం చేస్తా ఉంది. గొర్రెల గుమ్మం దేనికి సూచన అంటే రక్షణకు సూచన. ఎట్లా అంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనందరి కోసం బలైపోయినటువంటి యేసు ప్రభుకి సూచనగా గొర్రెల గుమ్మం ఉంటుందన్నమాట. ఎవరైతే రక్షింపడ్డారో వాళ్ళు మత్స్యపు గుమ్మాన్ని గురించి ఆలోచన చేయాలి. అంటే చేపలు పట్టాలా? మిమ్మల్ని మనుషులు పట్టి జారులుగా చేస్తా. ఆత్మల్ని సంపాదించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఆత్మలు సంపాదించే వాళ్ళు పాత గుమ్మాన్ని మర్చిపోకూడదన్నాడు. అంటే అర్థం ఏంటి? పురాతన మార్గములను మీరు వెతికి తెలుసుకోండి అన్నాడు. ఆ పురాతన మార్గంలో మీరు నడవండి అన్నాడు. అంటే లేఖనాలు ఒరిజినల్‌గా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ లేఖనాల యొక్క భావాన్ని మనం తెలుసుకోవాలి. కొత్త ఉద్దేశాలు, క్రొత్త టీచింగ్స్ అన్ని మనకు అక్కర్లేదు. ఒరిజినల్ బేస్ ఆఫ్ ది బేస్ వర్డ్ మన దగ్గర ఏదైతే ఉందో, ప్రధానంగా దేవుడు మనకిచ్చినటువంటి లేఖనాలు ఏదైతే ఉన్నాయో అవి పురాతన సత్యాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం వీటిలో ఎదుగుతూ ఉంటామో, వాక్యములు ఎదుగుతుంటామో, రక్షింపబడి ఆత్మను సంపాదిస్తుంటామో, వ్యాలీ గేట్ అన్నది ఒకటి ఉంది. ఇది శ్రమకు గుర్తు. వ్యాలీ అంటే నేనేమన్నాను, లోయ ద్వారం. లోయ శ్రమలకు గుర్తు అన్నమాట. ఈ శ్రమల ద్వారా జరిగేది ఏంటంటే మన జీవితాలు శుద్ధీకరించబడతాయి. దేవుడు మనం నలగొట్టి మనలో ఇష్టం లేని అన్ని బయట పెట్టేస్తాడు. ఆ ఇష్టం లేని అన్ని బయటకు వస్తాయి చూసారా, దాన్ని పెంట అంటాం అనమాట. చెత్త చెదారం అంతా బయటకు వచ్చేస్తాం అనమాట. కనుక ఆ తర్వాత లోయ ద్వారం నుంచి మనకు కనపడేది ఏంటంటే పెంటే. ఆ చెత్త అంతా బయటపడేస్తాం అనమాట మనం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ చెత్త బయటపడేసిన తర్వాత మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దారగుమ్మం అనేది జ్ఞాపకం చేయబడతాం. ఎందుకు ఆ దారగుమ్మం? ఎప్పుడైతే పూర్తి శుద్ధీకరణ జరిగిందో, దార దేనికి గుర్తు అంటే ఫౌంటైన్, జీవజల నదులు అని అన్నాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో. అది పరిశుద్ధాత్మకు గుర్తు అన్నమాట. ఫౌంటైన్ గుమ్మం అంటే పరిశుద్ధాత్మకు గుర్తు అన్నమాట. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అలాగే దేవుడు మనకి జ్ఞాపకం, ఆత్మ చేత నింపబడాల్సిన అనుభవం మనకు ఉందన్నమాట. ఆ తర్వాత విశ్వాస జీవితంలో వాటర్ గేట్ అనింది. వాటర్ గేట్ అంటే ఏంటి? వాటర్ దేనికి? నేను ఆల్రెడీ చెప్పాను యోహాను సువార్తలో, నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. వాటర్ గేట్ అంటే అక్కడి నుంచి వాటర్ వస్తుందని చెప్పాను కదా మీకు. కనుక అంటే వాక్యానుసారంగా ఆత్మ చేత ప్రేరేపించబడిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అలాగా ధ్యానం చేసుకుంటున్న పోరాటం అనేది ఒకటి ఉంటుంది మనకి విశ్వాస జీవితంలో. అందుకనే గుర్రపు గుమ్మం అన్నాడు. పోరాటానికి గుర్తు అనమాట. అది విశ్వాస జీవితంలో పోరాటానికి గుర్తు అనమాట. తూర్పు గుమ్మం దేనికి గుర్తు అంటే ఇది రాకడకు గుర్తు, క్రీస్తు యొక్క రాకడకు గుర్తు అనమాట. దేవుని బిడ్డలారా, మీరు యెహెజ్కేలు గ్రంథం ఒకసారి చూడండి. 44వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను గనక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును అని అన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఇది మీరు 44వ అధ్యాయం యెహెజ్కేలు మొదటి వచనం చూస్తే తూర్పు తట్టు గుమ్మపు మార్గమున అని ఉంది. అక్కడ తూర్పు తట్టు ఉన్న గుమ్మపు మార్గమున అని రాయబడి ఉంది. అంటే ఈ తూర్పు గుమ్మం దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు రాకడికి సాదృశ్యం. ఆయన రానై ఉన్నాడు, ఆయన తూర్పు నుండి రానై ఉన్నాడు అనే దానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఆ తర్వాత మిక్పాదు ద్వారం వచ్చిన తర్వాత జరిగేది ఏంట్రా అంటే తీర్పు.
మిక్పాదు తనిఖీ ద్వారం అన్నాను నేను. అది దేనికి గుర్తు అంటే తీర్పు గుర్తు అనమాట. రాకడ తర్వాత జరిగేది ఏంటంటే తీర్పు. ఆ తీర్పులో జరిగేది ఏంటంటే 2 విషయాలు. విశ్వాసులైన వారు, రక్షింపబడినటువంటి వారు ఎఫ్రాయిం గుమ్మంలోకి వెళ్ళిపోతారు. అంటే అది పరలోకానికి సూచనగా ఉంటుంది. మరి రక్షణ లేకుండా చనిపోయినటువంటి వారు, ఆ తీర్పులోకి వచ్చినటువంటి వారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే బందీ గృహపు గుమ్మంలోకి వెళ్ళిపోతారు. అంటే అది నరకానికి సాదృశ్యంగా ఉంటుందన్నమాట. కనుక ఎంటైర్ విశ్వాస జీవితంలో ఒక్కొక్క స్టెప్‌కి ఈ గుమ్మాలన్నీ సాదృశ్యంగా ఉంటున్నాయి. ఒక్కొక్క మెట్టుకి ఈ గుమ్మాలన్నీ సాదృశ్యంగా ఉంటున్నాయి. ఒక్కొక్క దశకు ఈ గుమ్మాలన్నీ ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. ఎంత చక్కని ఒక వివరణ ఇక్కడ మనకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు ప్రెజెంట్‌గా ఇప్పుడు మీరు ఒకవేళ అక్కడికెళ్తే, యెరూషలేంకెళ్తే ఇప్పుడు అక్కడ 8 గుమ్మాలే ఉంటాయి. ఆ గుమ్మాల పేర్లు కూడా మార్చి పడేశారు. జఫా గుమ్మమని, దమస్క్ గుమ్మమని, హేరోద్ గుమ్మమని, సింహపు గుమ్మమని, బంగారు గుమ్మమని, జయన్ గేట్ అని, డంగ్ గేట్ అనేది డంగ్ గేట్ అలాగే ఉంచారు. క్రొత్త గేట్ అని ఇంకోటి పేరు పెట్టారు, న్యూ గేట్ అని. కనుక ఇప్పుడు 8 గుమ్మాలు మాత్రమే ఇప్పుడు అక్కడ రైట్ నౌ మనకు అక్కడ ఉన్నట్టుగా, మిగతా గుమ్మాలన్నీ కూడా ఇప్పుడు అవి పనిచేయట్లేదు, మూసేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డ. అయితే నేను ఇందాక ఓ మాట అన్నాను. నెహెమ్యా ఎంతమందిని యూజ్ చేసుకున్నాడంటే 42 వివిధ గుంపుల ప్రజల్ని ఈ కట్టుబడిలో యూజ్ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. అంటే దాని అర్థం ఏంటండి? దేవుని పనిలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. ఇది నేను 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 అర్హుడని కానంటట్లేదు ఇంకా. ఈ దేవుని పనికి నేను తగినోండి కాదంటట్లేదు ఇక్కడ. దేవుడు ఎవరినో ప్రత్యేకించబడిన వారిని వాడుకుంటాడులే అనుకోవడానికి ఏం లేదండి. దేవుని పని కోసం పని విషయానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి, ఆ చిన్నవాడైనా పెద్దవాడైనా, ఒక కూలివాడైనా లేకపోతే పెద్ద ఆఫీసర్ అయినా, ప్రతి వానికి దేవుని యొక్క పనిలో, దేవుని రాజ్య విస్తీర్ణతలో ప్రతి వానికి ఒక బాధ్యత, ఒక ఒక పని ఉంటదని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. అయితే ఇక్కడ 3 విషయాలు మనకి నెహెమ్యా చేసిన దాన్ని బట్టి 3 విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఏట 3 విషయాలు ఇక్కడ అంటే, ఒకటి మీరు గమనిస్తే నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ప్రజలందరినీ పిలిపించాడు ప్రజలకి. ఆ పిలిపి ఇవ్వడం వల్ల ప్రజలందరూ కష్టపడి పనిచేశారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండలేదండి. ఎవరికి ఏ గుమ్మం అప్పచెప్తే ఆ గుమ్మం కొరకు వాళ్ళందరూ పనిచేశారు. ఎవరు కూడా పని తప్పించుకోలేదు. అలాగా చేయడం వల్ల దేవుని కరుణాహస్తము వారి మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కరుణాహస్తము, గాడ్స్ హ్యాండ్ వాస్ అపాన్ దెమ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ పుస్తకం అంతా కూడా ఏంటంటే ఈ గుమ్మాల గురించినటువంటి విషయమే రాశాడు బేసిక్గా మనం మాట్లాడితే. కాకపోతే చాలా డీటెయిల్స్గా అక్కడ మనకు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని పని చేయాలని మనం అనుకుంటామో, దేవుని బిడ్డలారా 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్టుగా అక్కడ 2 వ్యక్తులు రాశారు. 2 వ్యక్తుల ప్రస్తావన జరిగింది 6వ అధ్యాయం 2వ వచనంలో. ఏంటది? సన్బలట్టు అలాగే గెషము అని 2 పేర్లు చెప్పాడు. వీళ్ళిద్దరు ఎవరంటే ఈ పనికి ఆటంకాన్ని కలిగించినటువంటి వారు అనమాట. ఈ పనిని అపోజ్ చేసినటువంటి వారు అనమాట. కనుక మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటండి, ఎప్పుడు దేవుని పనిలో మనం నిమగ్నం అవుతున్నా దాన్ని ఆటంకపరిచేవాడు ఒకడు ఉంటాడు అనమాట. దెబ్బగొట్టేవాడు ఒకడు ఉంటాడు. వ్యతిరేక ఒకడు ఉంటాడు. ఎవడో ఒకడు ఉంటాడు. మనం ఎప్పుడు కూడా ఆశ్చర్యపడద్దు అలాంటి వ్యక్తులు మనకు తటస్థపడ్డారు. కనుక మనం ప్రార్థనాపూర్వకంగా, ధైర్యంగా అలాంటి వ్యక్తుల్ని ఎదుర్కొని ఈ పనిని ముగించవలసిన వారమైంటున్నాం. ఎందుకంటే ప్రతి పనిలో ఏదో ఒక ఆటంకం వస్తుంది. కానీ ఇక్కడ నెహెమ్యా వారికి ఇచ్చినటువంటి ఓ చక్కని 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. చూడండి, 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూసినట్లయితే, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మీ సహోదరుల పక్షము గాను, మీ కుమారుల పక్షమును గాను, మీ కుమార్తెల పక్షమును గాను, మీ భార్యల పక్షమును గాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అని అంటే యెహోవాను జ్ఞాపకం చేసుకొని యుద్ధం చేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటండి? అంటే యాక్చువల్గా వీళ్ళు యుద్ధం చేయాల్సిన పని లేదు. మీరు 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. అక్కడ
4:20 గనక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మీ దగ్గరకు మీరు మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను అన్నాడు. చూసారంట, చక్కని ఒక ఎంకరేజింగ్ మాట నెహెమ్యా వీళ్ళందరికీ చెప్తున్నాడు. ఏంటంటే మనకి అపోజిషన్ ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, నిరాశపరిచేవాడు ఉంటాడు, మనల్ని కృంగదీసేవాడు ఉంటాడు, దేవుని పనిలో నువ్వు పనికిరావు అనేవాడు ఉంటాడు ఒకడు. కానీ మనం దేవుని వైపు చూడాలా, మనం శక్తి కొలది మనం పని చేస్తుండాలా. దేవుడు మన పక్షంలో యుద్ధం చేసి ఆయన మనకి విజయాన్ని ఇచ్చేటువంటి వాడని మనకి జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ ఇదే మాట 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా చూస్తాం చక్కగా. చూడండి, 2వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు నేను ఆకాశమందు నివాసైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనక, చూసారండి, ఆయనే మా యత్నమును సఫలము చేయును గనక అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. గాడ్ ఆఫ్ హెవెన్స్, పరలోకమందున్న ఆకాశమందున్న దేవుడే మా ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఎంత చక్కని మాట ఇది. అయితే ఒకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నెహెమ్యా ప్రాకారాలు అంటే ఫిజికల్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఫిజికల్ స్ట్రక్చర్లో ప్రజలందరూ ఏకమయ్యారు, మంచిదే. ఇక్కడ ఒక మంచి మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఏ ఫిజికల్ స్ట్రక్చర్ మైట్ బ్రింగ్ ద పీపుల్ టుగెదర్, బట్ ఇట్ కెనాట్ చేంజ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఈ ఫిజికల్ స్ట్రక్చర్ కేవలం హృదయాలను ఎప్పుడు కూడా మార్చదండి. అది హృదయం మార్చగలిగిన వారు ఎవరంటే మన ప్రభువే. మనం ఏదో దేవుని పనిలో నిమగ్నమవుతున్నందుకు హృదయాలు మారిపోతాయి అనుకోవడం లేదు. అక్కడ హృదయాన్ని మార్చగలిగింది ప్రభు, మనసుని మార్చగలిగింది ప్రభు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, మన జీవితాలు కట్టేది ప్రభువే. కనుక ఆధ్యాత్మికంగా కట్టబట్టం అనేది జరగాల, మన జీవితాలు కట్టబట్టం అనేది జరగాలి. గుర్తుపెట్టుకుంటున్నాం దేవుని బిడ్డ. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సిన ఫైనల్గా ఒక విషయం చెప్పి ముగిస్తాను మీకు. ఫస్ట్ టెంపుల్, యెరూషలేం టెంపుల్ సొలొమోన్ ద్వారా కట్టబడింది 957 క్రీస్తు పూర్వం 957 సంవత్సరంలో కట్టబడింది. సెకండ్ది మనం ఆలోచన చేసినట్లయితే పర్షియన్ పీరియడ్లో, హెలెనిస్టిక్ పీరియడ్ అంటారు, రోమా పీరియడ్ అంటారు. అప్పుడు కట్టబడ్డప్పుడు బబులోన్ నుంచి, అంటే ఇప్పుడు ఏది బబులోన్ నుంచి మనకి ఇస్రాయేల్ వెళ్ళి కట్టిందనమాట. ఈ పీరియడే మాట్లాడుతున్నాడు, ఇగో ఇదే, దీని గురించే మాట్లాడుతున్నాడు. ఈ టైంలో కట్టబడింది. అయితే దేవుని బిడ్డలారా, దీన్ని డిస్ట్రాయ్ చేసింది ఎవరంటే టైటస్ అని అతను ఒక ఆర్మీతో వచ్చి అతను డిస్ట్రాయ్ చేస్తాడు. ఈ రెండోది టైటస్ అని ఒక అతను తన ఆర్మీతో వచ్చి డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ డిస్ట్రాయ్ చేసిన అతనికి 40 సంవత్సరాలు, డిస్ట్రాయ్ చేసిన తర్వాత 40 సంవత్సరాలు అతన్ని సిలువేసినట్టుగా చూస్తాం దేవుని బిడ్డలారా. అది మీరు గమనించారు. ఇక థర్డ్ టైం టెంపుల్ ఎప్పుడు కట్టబడుతుంది అంటే, మీరు దానియేలు గ్రంథం ఒట్టిగా రాసుకోండి, ఇప్పుడు చదవడానికి మనకు టైం లేదు. కానీ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25 నుండి 27 వరకు అక్కడ ఒక ప్రవచనం జరిగింది మనకి. అది ఎప్పుడంటే, ఇప్పుడు సంఘం అంటే మనం సార్వత్రిక సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు కట్టబడతారు అన్నమాట. థర్డ్ టైం టెంపుల్ కట్టబడేది అప్పుడు. ఇప్పుడు యెరూషలేంలో టెంపుల్ లేదని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కట్టబడుతుంది అనమాట. అప్పుడు కట్టబడ్డప్పుడు అది థర్డ్ టైం ఎప్పుడంటే యాంటీ క్రైస్ట్ యొక్క కాలంలో కట్టబడుతుంది అనమాట. అప్పుడు ఈ క్రీస్తు విరోధి ఆ మందిరంలో వాడు సింహాసనం మీద ఆసీనుడు అవుతాడన్నమాట. మనకి దానియేలు గ్రంథంలో కూడా ప్రవచింపబడిందని తెలుసుకోవాలి దేవుని బిడ్డ. కనుక అక్కడ కొన్ని దినాలు ఇవన్నీ రాసి పెట్టాడు. 3.5 సంవత్సరాలు 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల తర్వాత ఈ క్రీస్తు విరోధి తాను బయలుపరుచుకొని ఆ దేవాలయంలో సింహాసనాసీనుడైపోయి నేనే దేవుడు అని చెప్పుకోవడం అనేది అక్కడ జరుగుద్ది అన్నమాట మనం చూస్తున్నాం. కనుక ఈ 3 స్టేజెస్లో టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ మనం చూస్తూ వస్తున్నాం. నెహెమ్యా చేసింది ఏంటంటే సెకండ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది సెకండ్ కన్స్ట్రక్షన్ నెహెమ్యా చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా నెహెమ్యా పుస్తకం అంతా కూడా మనకి దేని గురించి వివరణ అంటే గుమ్మాల గురించిన వివరణే. ఆ తర్వాత వ్యక్తులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎలాంటి పని చేశారు, ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత సామాగ్రి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఆ వివరణలన్నీ కూడా అక్కడ మనకి వివరించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ హౌ నెహెమ్యా గ్రంథం ఈ రీతిగా మనకి ముగించబడ్డట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. సో గాడ్ బ్లెస్ యూ. కనుక మనం కూడా మరి దేవుని యొక్క పనిలో మనందరం కూడా పాలిభాగస్తులు అవ్వాలని కూడా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక.
ఆమేన్. థ్యాంక్ యూ. ఎవరికన్నా ఏదన్నా అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా చెప్పండి. ఒక 2 మినిట్స్ టైమ్ ఇస్తా.